చాలా మందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినటం అలవాటు. మిగిలిన ఆకుపచ్చ తొక్కను దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. అయితే వైద్యులు పూర్తిగా భిన్నమైన విషయం ఒకటి చెబుతున్నారు. పుచ్చకాయ తొక్క అనేది పండులోని గట్టి తెల్లటి భాగం. ఇది ప్రకాశవంతమైన గులాబీ రంగు గుజ్జును తిన్న తర్వాత లేదా తీసివేసిన తర్వాత మిగిలిపోతుంది. మనం పండులోని ఈ భాగాన్ని విసిరేస్తాం. కానీ ఇది దోసకాయ లాంటి స్ఫుటమైన ఆకృతిని కలిగి ఉంటుంది మరియు చాలా బహుముఖంగా ఉంటుంది. పుచ్చకాయలోని తెల్లని భాగాన్ని తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వేసవిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం పుచ్చకాయ. పండ్ల రారాజు మామిడి, లిచి, పుచ్చకాయ వంటి అన్ని రకాల పండ్లు ఈ కాలంలో అధికంగా వస్తాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అయితే మనలో చాలా మందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినటం అలవాటు. మిగిలిన ఆకుపచ్చ తొక్కను దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. అయితే వైద్యులు పూర్తిగా భిన్నమైన విషయం ఒకటి చెబుతున్నారు. నీటితో నిండిన రుచికరమైన పండ్లన్నింటినీ సురక్షితంగా ఉంచే ఆకుపచ్చదైన తొక్క పూర్తిగా తినదగినది. మీ పుచ్చకాయ తొక్కను నిమ్మరసంతో చల్లి దానిపై కొంచెం కారపొడి చల్లుకోండి. 2 సంకలనాలు కూడా మీ గుండెకు మంచివి మరియు మీ మరొక ప్రేమ అవయవానికి కూడా మంచివి. అదేంటంటే పుచ్చకాయలోని తెల్లని భాగాన్ని తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటంటే ఇందులో సిటులైన్ అనే ఒక రకమైన అనావశ్యక అమైనో ఆమ్లం ఉంటుంది. పుచ్చకాయలోని తెల్లని భాగం తినటం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుంది. సిట్రులిన్ మన రక్తనాళాలను విస్తరిస్తుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్రులైన్ కండరాలకు ఆక్సిజన్ను అందిస్తుంది. ఫలితంగా పనితీరు పెరుగుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పుచ్చకాయలోని తెలుపు ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే. ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కడుపు నింపుతాయి. ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. వేసవి రోజున మంచి ట్రీట్ కోసం మొత్తం పుచ్చకాయ ముక్కలను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించండి.